హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను కుకీస్ చూపిస్తున్నానండి గోధుమ పిండితోటి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, నేను పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నాను. ఒకటి బటర్ క్యూబ్ తీసుకున్నానండి. మీకు మొత్తం కావాలంటే పావు కప్పు బటర్ అయినా వేసుకోండి, లేదంటే పావు కప్పు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇందులో బట్టరు ఆయిల్ వేసాను కదా, ఇది పావు కప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు తీసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. నేను ఈ పిండిని 3 ముద్దలుగా చేసుకుంటున్నాను. 2 ముద్దలు అయితే మామూలువి, ఇంకొకటేమో కోకో పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి ఇంకొక ముద్ద ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత నేను బటర్ పేపర్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది ప్లేట్లో పెట్టేస్తున్నాను ఈ బటర్ పేపర్ అనేది. ఇప్పుడు నేను కుకీస్ అనేది రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ నేను డ్రై నట్స్ తోటి కుకీస్ చేస్తున్నాను. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్ అనేది చేసి పెట్టేసుకొని దీని మీద నేను బాదము జీడిపప్పు చిన్నగా ముక్కలు కట్ చేసి దీని మీద పక్కన పెట్టేసుకుంటున్నానండి. దీన్ని నేను స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. ఇలా బిస్కెట్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకొక ముద్ద ఉంది కదా, ఆ ముద్దని నేను రౌండ్ షేప్లో తీసుకొని దాని మీద నేను నువ్వులు అనేది వేస్తున్నానండి. ఇలా మనకి ఇష్టం వచ్చిన డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఈ కుకీస్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయటవనేవి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, వీటిని కూడా బటర్ పేపర్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక ముద్ద ఉంది కదా, ఆ ముద్దని కూడా తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాని మీద నేను జీరా పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనకి జీరా కుకీస్, నువ్వులు, డ్రై నట్స్ కుకీస్ రెడీ అయిపోయినాయి. ఇలా మనం ఒక పిండితో 3 రకాల కుకీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చూసారు కదా, ఇక్కడ కుకీస్ నేను జీరా పెట్టేసి వీటిని కూడా నేను బటర్ ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. నేను ఈ కుకీస్ ప్రిపేర్ చేసే ముందే ప్రీ హీట్ అనేది చేసుకుంటున్నానండి. బౌల్ తీసుకొని అందులో ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఈ ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అండి. 10 మినిట్స్ ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ కుకీస్ చేసేటప్పుడు ముందే ప్రీ హీట్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇలా ప్రీ హీట్ అయిన గిన్నెలో నేను ఈ ప్లేట్ అనేది పెట్టేస్తున్నాను. ఈ ప్లేట్ పెట్టి మూత పెట్టేసి దీని మీద నేను చిన్న రోల్ అనేది బరువు పెట్టేస్తున్నానండి. ఇవి నాకు 30 మినిట్స్కి కుకీస్ రెడీ అయిపోయాయి. కుకీస్ అన్నీ నాకు ఒక ప్లేట్లో పట్టలేదండి. నేను ఫస్ట్ ఇవి పెట్టేశాను. ఇవి అయిపోయాక ఇంకొక ప్లేట్లో నేను కుకీస్ అనేది ప్రిపేర్ చేస్తాను. దానికి ప్రీ హీట్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే ఇది హీట్లోనే ఉంది కాబట్టి మనము ఈ ప్లేట్ తీసుకోగానే ఇంకొక ప్లేట్ మనం ఈ బౌల్లో పెట్టేసుకొని కుకీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కుకీస్ పూర్తిగా చల్లారాక మాత్రమే మనం వేరే బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.